నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. ఈ వార్త విన్న తర్వాత సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా అన్న సందేహం కలగక మానదు. సమాజంలో మనం ఇప్పటి వరకు అనుకుంటున్న కొన్ని నమ్మకాలు పూర్తిగా తలకిందులయ్యాయి. సాధారణంగా మైనర్ల భద్రత మరింత ఆందోళనలో పడింది. ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్లో జరిగిన ఈ ఘటన చూస్తుంటే మగ పిల్లలు కూడా ఎంతటి ప్రమాదంలో ఉన్నారో అర్థమవుతుంది. 25 ఏళ్ల వివాహిత 16 ఏళ్ల మైనర్ బాలుడిని లైంగికంగా మానసికంగా వేధించడం దారుణమైన విషయం. ప్రస్తుత ఆధునిక సమాజంలో నేరాలకు లింగభేదం లేదని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. మైనర్ బాలికను వేధింపుల నుంచి రక్షించడానికి తీసుకొచ్చిన ఫోక్సో చట్టం మైనర్ బాలుర రక్షణకు కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తుందని ఈ కేసు చాటి చెప్పింది. 25 ఏళ్ల యువతి 16 ఏళ్ల బాలుడిని తన కామవాంఛ కోసం బ్లాక్మెయిల్ చేస్తూ అతని జీవితాన్ని చిన్న భిన్నం చేసిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సదరు యువతికి పెళ్లికి ముందే ఆ బాలుడితో పరిచయం ఉంది. అయితే ఆమె వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆ బాలుడిని వదిలిపెట్టలేదు. అతనితో లైంగిక సంబంధం కొనసాగించాలని, లేదంటే ఇద్దరి మధ్య ఉన్న పాత విషయాలను బయట పెడతానని, లేదా కేసులు వేసి ఇబ్బందుల్లోకి నెడతానని మానసికంగా ఒత్తిడి చేసేది. హోటల్ గదులకు పిలిపించి లైంగిక వాంఛ కోసం అతన్ని వాడుకుంది. నిరంతరం సాగిన ఈ లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి కారణంగా ఆ బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఏం జరుగుతుందో ఎవరికీ చెప్పుకోలేక లోపలే కుమిలిపోవడంతో అతని ఆరోగ్యం క్షీణించింది. చివరికి తట్టుకోలేక విషయాన్ని పోలీసులకు వివరించాడు. ఫిర్యాదు అందిన వెంటనే కబీర్ధామ్ పోలీసులు రంగంలోకి దిగారు. మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు సదరు యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉంది. ఈ కేసులో మరో కీలకమైన అంశం సోషల్ మీడియా. సదరు యువతి సోషల్ మీడియా ద్వారా బాలుడితో నిరంతరం టచ్లో ఉంటూ అతన్ని తన మాయలో పడేసింది. మైనర్ల ఆలోచన విధానం సున్నితంగా ఉంటుందని గమనించిన ఆమె డిజిటల్ మాధ్యమాలను వాడుకొని అతనిని తన గుప్పెట్లో తెచ్చుకుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలపై నిఘా ఉంచకపోతే ఎలాంటి విపరీత పరిణామాలు తలెత్తుతాయో చెప్పడానికి ఈ ఘటనే సాక్ష్యం. సాధారణంగా మన సమాజంలో అమ్మాయిలు జాగ్రత్త అని చెబుతుంటాం. కానీ అబ్బాయిలు కూడా వేధింపులకు గురయ్యే అవకాశం లేకపోలేదన్న నిజాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అబ్బాయిలపై ఇలాంటి దాడులు జరిగినప్పుడు వారు బయటికి చెప్పుకోవడానికి ఆడవారి కంటే ఎక్కువగా సిగ్గుపడతారు. దీనివల్ల నేరస్తులు మరింతగా రెచ్చిపోతుంటారు. ఈ ఘటన తర్వాత ఆ బాలుడు ఎదుర్కొంటున్న మానసిక క్షోభ వర్ణనాతీతం. అతనికి కౌన్సిలింగ్, వైద్య నిపుణుల సాయం అందించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ కేసులో యువతి అరెస్ట్ ఒక హెచ్చరిక లాంటిది. నేరస్తుడు ఎవరైనా కావచ్చు, అది పురుషుడైనా మహిళ అయినా. మైనర్లపై జరిగే ఎలాంటి దాడిని చట్టం సహించదు. తల్లిదండ్రులు తమ కుమారులు, కుమార్తెలు ఇద్దరితోనూ స్నేహపూర్వకంగా ఉంటూ వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, డిజిటల్ ప్రపంచంలోని ప్రమాదాల గురించి వివరించాలి. బాలుర విషయంలో కూడా సమాజం తన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.